నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ పార్టీ అభ్యర్థి సుగావాసి సుబ్రహ్మణ్యం, వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీ కనకదుర్గమ్మ తల్లి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు జరిపించి ప్రచారం మొదలుపెట్టారు. సుగావాసి మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో రాజంపేటలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యేగా తను రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి, అన్నమయ్య డ్యాం, రాజంపేటను జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజ్ ని తెప్పిస్తానని, రాజంపేటలో గతంలో తిరుగుతున్న రైళ్లన్నీ మళ్లీ తిరిగి ఆగేటట్లు చేస్తానని, రాజంపేటలో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ప్లేసుల్లో రోడ్డుని వెడల్పు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తానని, వర్షాలు వస్తే మురికి నీళ్లు అన్ని టౌన్లోకి వచ్చి జలమయం కాకుండా మురికి కాలువలు శుభ్రం చేయిస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని మిగతా బ్యాగ్ ఉన్నాయి. చాలే చాలే हूँ जाना इधर आना अक्का बैठ लगा अक्का बैठ अम्मा अम्मा बैठ गिरा अम्मा पुलिस अम्मा बैठ ना ना अक्का ना పెద్దవా కొంచెం బయటికి రా పెద్దవా బయటికి రా కొంచెం ఏంకో ఎనికి పో హలో సార్ మీరు అవతల నిలబడాలా మీరు ముందే ఉన్నాడు సుబ్బారెడ్డినా బాబు అందరికి మంచి పథకాలు పెట్టారు. సిలిండర్లు ఉచితము, బస్సు ప్రయాణం ఉచితము, మీకు అన్ని పథకాలు బాగుగా పెట్టేది మహిళలు. సరే ఈరోజు రాజంపేట పట్టణంలో ప్రతి గడపకు తెలుగుదేశం పార్టీ పథకాలను తీసుకుని పోయి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని
జనసేన పార్టీని బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను కలిసే కార్యక్రమం చేపట్టడం, అందుకు తెలుగుదేశం పార్టీ సోదరీమణులంతా హాజరై, జనసేన బీజేపీ సోదరీమణులంతా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినందుకు అందరికీ నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆదరిస్తున్న రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించేందుకు నా వంతు కృషి నేను చేస్తానని అందరికీ సవినయంగా మనం విన్నవించుకుంటున్నాం.